మీరు ఎలాంటి బిజినెస్ చేస్తున్నా ఏఐ టూల్స్ ద్వారా మీ బిజినెస్ ని డబుల్ చేసుకోవచ్చు. జస్ట్ 49 రూపీస్కే ఏఐ టూల్. హలో నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను కీర్తి. ప్రస్తుతం మనతో విజయలక్ష్మి గారు ఉన్నారు. వీరు సైకాలజిస్ట్ ఇంకా ఎడ్యుకేషనిస్ట్. వీరితో ఈరోజు కొన్ని విషయాల్ని మనం డిస్కస్ చేద్దాం. నమస్తే అండి. నమస్తే మ్యామ్, ఇప్పుడు మనకి మెకానికల్ లైఫ్లో అండ్ అంబిషియస్ ఎక్కువగా అయిపోవడం వల్ల, లేకపోతే మేబీ ఇన్ఫ్లుయెన్సెస్ ఆఫ్ సమ్ అదర్ మనం ఉంటున్న సొసైటీ మేబీ, సో అప్పుడున్నట్టుగా రిలేషన్షిప్స్ మేబీ లైక్ బాయ్ ఫ్రెండ్ ఆర్ గర్ల్ ఫ్రెండ్, లేదంటే హస్బెండ్ వైఫ్, ఎవరైనా కానీ మనకి ఓల్డ్ ఏజ్లో చూసుకున్నట్టు అన్యూన్యంగా ఉండలేకపోతున్నారు. త్వరగా డెసిషన్స్ తీసేసుకోవడము అండ్ మీరు నన్ను మాట అంటున్నారనో ఏదో మనకి హార్ట్కి తీసేసుకొని ఎక్కువగా డైవర్సెస్కి వెళ్ళిపోతున్నారు. లివింగ్లో 5 years ఉంటారు, బట్ మ్యారేజ్ చేసుకుని ఒక 2 months అవ్వగానే డైవర్స్ తీసేసుకుంటున్నారు. అండ్ మేబీ రీసెంట్గా చేసుకున్న 1 year లోపే డైవర్స్ తీసుకోవడము, అలాంటి డైవర్సింగ్ కేసెస్ రిలేషన్షిప్స్లో ఎందుకు అవుతున్నాయి అంటారు ఇప్పుడు ఉన్న జనరేషన్లో? డైవర్సెస్ అనేది ఈ మధ్య ఎక్కువగా కనిపిస్తున్నాయి. ఫ్రీక్వెంట్. ముందు కొంతమందే ఉండేది, అది పెద్ద ఇష్యూ అయిపోయేది. టుడే ఈవెన్ ద సొసైటీ యాక్సెప్ట్ చేసేసింది. డివోర్స్ అంటే పెద్ద ఇష్యూ కాదు, వాళ్ళిద్దరికి పడలేదు, డివోర్స్ అయిపోయింది. నా డివోర్స్ అనేది కన్నా ముందు అసలు వై డి దే గెట్ మ్యారీడ్? ఫస్ట్ ఏ కపుల్ అన్నా దే మస్ట్ బి మెంటలీ రెడీ టు గెట్ మ్యారీడ్. మన సొసైటీలో ఎస్పెషలీ విత్ అవర్ సొసైటీ, పేరెంట్స్ ఆర్ ద డిసిషన్ మేకర్స్. సో వాళ్ళు ఆలోచించాల్సింది పెళ్ళి ఎప్పుడు చేయాలి. సో అమ్మాయిలు ఈ రోజుల్లో ముందులాగా చిన్న వయసులోనే 22, 23కి పెళ్లి చేసుకోవటం లేదు. వాళ్ళందరూ కూడా ఏంటంటే నేను నా కెరియర్ కావాలి, జాబ్ కావాలి, నేను ఇండిపెండెంట్ అయ్యాక కానీ నేను పెళ్లి చేసుకోను. సో అబ్బాయిలు కూడా ముందు త్వరగా అయిపోయేది, ఇప్పుడు కొంచెం లేట్ అవుతుంది. సో వాట్ హ్యాపెన్స్ ఇస్ ఇద్దరూ కూడా ఇండిపెండెంట్ అయిపోయి బాగా చదువుకుంటున్నారు, ఇండిపెండెంట్ అయిపోతున్నారు, వాళ్ళకి ఒక లైఫ్ స్టైల్ అలవాటు అయిపోయింది. అండ్ పెళ్లి ముందు అందరూ కూడా వాళ్ళు పుట్టింట్లోనే ఉంటారు. సో వాళ్ళకి ఏం కావాలో అన్నీ జరిగిపోతూ ఉంటాయి. సో ప్రతి వ్యక్తి వాళ్ళ ఇంట్లో రాణియో రాజాగా బతుకుతారు. అండ్ దెన్ ఇండిపెండెంట్గా అయ్యేసరికి వాళ్ళు ఎర్నింగ్ అయ్యే జాబ్ తెచ్చుకోవటం, కెరియరు, బయట షిఫ్ట్ అవటం, దే హ్యావ్ డెవలప్డ్ ఒక ఐడెంటిటీ, నేను ఇది. సో వాళ్ళు ఒక ఫిక్స్డ్ మైండ్ సెట్ తోటి ఉంటారు. ఈ టైంలో వెన్ మ్యారేజెస్ ఆర్ అరేంజ్డ్, లవ్ స్టోరీ వేరు, అరేంజ్డ్ మ్యారేజెస్ వేరు. లవ్ స్టోరీ ఏంటంటే ఫస్ట్ దే షో యూ ద గుడ్ సైడ్, ఆఫ్టర్ మ్యారేజ్ నెగిటివ్ సైడ్ కనిపిస్తుంది. బట్ ఫర్ అన్ అరేంజ్డ్ మ్యారేజ్ ఇట్ ఈస్ బోత్ పాజిటివ్, నెగిటివ్, దేర్ ఇస్ అ మసాలా ఇన్ ద మ్యారేజ్. కానీ వెదర్ అరేంజ్ మ్యారేజ్ అన్నా లవ్ మ్యారేజ్ అన్నా ఫైనల్లీ అడ్జస్ట్మెంట్ అనేది తప్పదు. ప్రతి వ్యక్తికి రెడీమేడ్ హస్బెండ్, రెడీమేడ్ వైఫ్ కావాలి. దే డోంట్ వాంట్ ఏ విధంగా అడ్జస్ట్ అవ్వాలి అని అనుకోవటం లేదు. సో ప్రతి వాళ్ళు ఎక్స్పెక్టేషన్ తోటి వస్తారు, ఇది ఇలాగ ఉండాలి, మా అమ్మలాగా ఉండాలి. బికాస్ వాళ్ళకి ఐడియల్ ఏంటంటే ద మదర్ బిహైండ్, ద గర్ల్ ఈజ్ ఐడియల్ బిహైండ్ ఇస్ ద ఫాదర్ బిహైండ్. సో దే వాంట్ అనదర్ ఫాదర్ ఫిగరో మదర్ ఫిగరో ఎదురుగుంటా ఉండాలని ఎక్స్పెక్ట్ చేస్తారు. సో డెఫినెట్లీ ఫాదర్ ప్రొటెక్టివ్ లాగా హస్బెండ్ ఉండడు, మదర్ గైడెన్స్ ఇస్తూ ఉన్నట్టు భార్య ఉండదు. సో ఫస్ట్ లెవెల్లో అక్కడ క్లాష్ వచ్చేస్తుంది. సెకండ్ ఈస్ దట్ వాళ్ళు ఎప్పుడు కూడా వాళ్ళ స్థాయిలో బతికి సడన్ గా అడ్జస్ట్ అవ్వాలనేది ఎప్పుడు లేదు వాళ్ళ జీవితంలో. సో కొత్తగా అడ్జస్ట్ అవటం, క్లోజ్ క్వార్టర్స్ లో ఉండటం, ఒకే ఇంట్లో ఉండి ఎస్కేప్ లేదు. అండ్ టుడే బిగ్గెస్ట్ ప్రాబ్లం ఏంటంటే మన సెల్ ఫోన్. ఎప్పుడైతే సెల్ ఫోన్ ఉందో, బీట్ ద బాయ్ బీట్ ద గర్ల్ ఇద్దరూ కూడా వాళ్ళ రెస్పెక్టివ్ మదర్స్ కి ఫోన్ చేసేసి అక్కడి నుంచి గైడెన్స్ వచ్చేస్తుంది. సో వీళ్ళ బ్రెయిన్ ఒకటి, వాళ్ళ బ్రెయిన్స్ మళ్ళీ ఇంటర్ఫియర్ అయిపోయి దిస్ ఇస్ అ బిగ్ కన్ఫ్యూజన్ ఆఫ్ 6 brains. మదర్ ఫాదర్ ఆఫ్ ద బాయ్, మదర్ ఫాదర్ ఆఫ్ ద గర్ల్ అండ్ బాయ్ అండ్ గర్ల్. సో వీళ్ళ 6 బ్రెయిన్లు కంబైన్డ్ గా పనిచేసినప్పుడు ఒత్తిడి ఎక్కువ ఉంటుంది, అసహనం ఎక్కువ ఉంటుంది, అడ్జస్ట్మెంట్ తక్కువ అయిపోతుంది, మాట అంటారు. బికాస్ పేరెంట్స్కి ఉన్న జ్ఞానం దీంట్లో దూరిపోతున్నారు. యాక్చువల్లీ హస్బెండ్ అండ్ వైఫ్ ఉంటే వాళ్ళు హ్యాపీగా 2 రోజులు కొట్టుకుంటారు, 4వ రోజు అడ్జస్ట్ అయిపోతారు. బట్ నువ్వెందుకు ఇలా చేసేవని వాళ్ళ పేరెంట్స్ ఎప్పుడైతే ఇన్వాల్వ్ అవుతారో అప్పుడే మెస్అప్ అవటం మొదలవుతుంది.
ఎర్లియర్ మేబీ పేరెంట్స్ ఇదే టీచ్ చేసేవాళ్ళేమో, లైక్ మ్యారేజ్కి వెళ్ళే ముందు లైక్ అడ్జస్ట్ చేసుకోండి అమ్మా అని చెప్పేవారు. ఇప్పుడు ఏదన్నా మాట అంటే No. నువ్వెందుకు పడాలి. ఎస్, అండ్ ముందు ఏంటంటే అంత ఎడ్యుకేషన్ లేదు, కెరియర్ అంత లేదు, ఇట్ వాజ్ మోర్ ఆఫ్ జాయింట్ ఫ్యామిలీ. సో అడ్జస్ట్మెంట్ అనేది జాయింట్ ఫ్యామిలీలో వచ్చేసేది. టుడే అంతా న్యూక్లియర్ ఫ్యామిలీ. సో వాళ్ళకి ఏంటంటే ఓన్లీ దట్ స్మాల్ ఫ్యామిలీలో వాళ్ళు అనుకున్నది జరిగిపోవటం. సో ఎప్పుడు నో అనేది లేదు. పేరెంటింగ్ ఇస్ అనదర్ పెద్ద ఇష్యూ కదా ఇవాళ. బికాస్ ఆ పేరెంట్స్ ఏంటంటే నాకు లేనిది నా పిల్లలకి ఇవ్వాలి, ద బెస్ట్ నా చైల్డ్ కి ఇవ్వాలి, తక్కువ మందిని కనాలి, వాళ్ళకి బెస్ట్ ఇవ్వాలి. ఈ కాన్సన్ట్రేటెడ్ ఎనర్జీ ఆన్ దట్ సింగిల్ చైల్డ్ ఆర్ 2 children లో ఉండేసరికి ఎక్స్పెక్టేషన్స్ కూడా పెరుగుతాయి. సో మ్యారేజ్ టుడే, డివోర్స్ అనేది మాట చేసినా చేయకపోయినా ఆ మాట అనేది ఆర్గ్యుమెంట్ లో బయటకు వస్తుంది. అది పట్టుకొని సాగదీస్తారు. ఈవిడ డివోర్స్ అందమ్మా అని అమ్మకి చెప్తే నువ్వేం తక్కువ అని వాళ్ళు గైడెన్స్ ఇస్తారు. సో దిస్ డివోర్స్ బికమ్స్ అ బిగ్ టాపిక్ విచ్ కమ్స్ అవుట్ జస్ట్ ఒక హీటెడ్ ఆర్గ్యుమెంట్ లో వచ్చిన చిన్న మాట అహంకారాన్ని తగులుతుంది. ద మినిట్ ఈగో మ్యారేజ్ లో వచ్చిందో ద మ్యారేజ్ ఇస్ డెడ్. కరెక్ట్. వెదర్ దే టేక్ ద డివోర్స్ ఆర్ నాట్, ఫైనలీ దర్ ఇస్ అ క్రాక్. క్రాక్ ఎప్పుడు క్రాక్ లాగే ఉంటుంది. ట్రూ. బికాస్ వాళ్ళ మైండ్ లో మై హస్బెండ్ ఇస్ లైక్ దిస్, ఈయన ఇంతే, ఈయన చెయ్యరు. సో టుడే మనకి ఎస్పెషలీ టుడే ఈ సాఫ్ట్వేర్ వరల్డ్ లో హస్బెండ్ అనుకూలంగా లేనప్పుడు, వైఫ్ అనుకూలంగా లేనప్పుడు, దే నాట్ రిసార్టింగ్ టు డివోర్స్, దే ఆర్ గోయింగ్ ఫర్ ఎక్స్ట్రా మ్యారిటల్ అఫేర్స్. దట్స్ ట్రూ. సో ఎవరైతే అట్రాక్ట్ అవుతారో, ఎవరైతే వీళ్ళకి అనుకూలంగా మాట్లాడతారో వాళ్ళకి అట్రాక్ట్ అయిపోయి దెన్ ద స్టోరీ బికమ్స్ కాంప్లికేటెడ్. ఎస్. సింపుల్ డిస్అగ్రిమెంట్, మిస్కమ్యూనికేషన్, రాంగ్ ఎక్స్పెక్టేషన్స్ లో ఉన్న ప్రాబ్లం కాంపౌండ్ అయిపోయి ఈ పేరెంట్స్ దాంట్లో ఇన్వాల్వ్ అయ్యి బ్రేక్ ఎక్కువ చేసుకొని ఆ తర్వాత దే స్టార్ట్ లుకింగ్ ఎక్స్టర్నలీ ఫర్ డైవర్షన్స్. అండ్ దట్ బికమ్స్ అనదర్ ప్రాబ్లం. ఇందులోంచి బయటికి రాలేక, ఉండలేక, వాళ్ళకి ఎక్కడైతే లైక్ వాళ్ళ మైండ్ సెట్ హ్యాపీగా ఫీల్ అవుతుందో వాళ్ళు అక్కడ డైవర్ట్ అవ్వడం అనేది. సో డివోర్స్ అనేది ఇట్ కమ్స్ మచ్ లేటర్. బట్ ఇఫ్ అట్ ది ఎర్లియర్ స్టేజ్ ఇద్దరు కూర్చొని ప్రీ మ్యారిటల్ కౌన్సిలింగ్ అనేది వెరీ ఇంపార్టెంట్. ఈ కాన్సెప్ట్ అసలు లేదు ఇప్పుడు. సో ఇఫ్ ద బాయ్ అండ్ ద గర్ల్ కెన్ సిట్ టుగెదర్ విత్ అ కౌన్సిలర్, డిస్కస్ ద ఫ్యూచర్, వాట్ ఆర్ దేర్ ఎక్స్పెక్టేషన్స్, ముందే తెలుసుకొని వెళ్తే బాగుంటది. లేకపోతే మైండ్ సెట్ ని కొంచెం యాక్సెప్టింగ్, రిసీవింగ్ మైండ్ సెట్ తోటి సిద్ధంగా తయారు చేసి అప్పుడు పంపిస్తే బాగుంటది. బట్ వీళ్ళు ఏంటంటే దే జస్ట్ డైరెక్ట్ ఫ్రమ్ కాలేజ్ ఆర్ ఫ్రమ్ ద కెరియర్ డైరెక్ట్ పెళ్లి చేసేస్తారు. సగం మంది వంట రాదు, సో వంట బికమ్స్ పెద్ద ఇష్యూ. ఆడపిల్లలకి వంట రాదు, మగ పిల్లలకి అప్పటి వరకు ఏదైనా బయట ఉన్నప్పుడు వంట చేయటం వచ్చు. టుడే యుఎస్ కాన్సెప్ట్ మనకు వచ్చేసింది. సో మోస్ట్ ఆఫ్ ద మ్యారేజెస్ అబ్బాయిలు అంట్లు తోముతారు, అమ్మాయిలు వంట చేస్తారు. సో తల్లి వచ్చి అదేంట్రా నీకేం కర్మ, నువ్వు వంటలు తోముతున్నావు. టుడే ఇట్ ఈస్ ఈక్వాలిటీ. సో ప్రతి దాంట్లో సమానంగా హక్కులు పంచుకోవాలి. మరి అది మన ట్రెడిషనల్ మైండ్ సెట్ ఆఫ్ పేరెంటింగ్ తోటి వాళ్ళు చూసే కోణం వేరు, వీళ్ళు బతికే విధానం వేరు. సో పేరెంట్స్ వచ్చేసరికి ఒక డ్రామా జరుగుతుంది. ఈచ్ వన్ ఈస్ ట్రైంగ్ టు గివ్ అ బిల్డప్, ఎవ్రీథింగ్ ఈజ్ నార్మల్, కానీ యాక్చువల్గా క్లాషెస్ ఉన్నాయి. అండ్ దిస్ గెట్స్ కాంపౌండెడ్. భార్య భర్త ఏ డిఫరెన్సెస్ వచ్చినా వాళ్ళిద్దరూ కూర్చొని రిజాల్వ్ చేసుకొని, రీఅలైన్ చేసుకొని, మీరు ఇలా ఉండండి, నేను ఇలా ఉంటాను. ఎప్పుడైతే ఆ బౌండరీస్ గీత సరిగ్గా గీసి ఒక ఎక్స్పెక్టేషన్ లెవెల్ ని మ్యూచువల్ గా సింక్ చేసుకుంటారో ఆ రోజు ఎవ్రీ కపుల్ విల్ బి హ్యాపీ. ఎగ్జాక్ట్లీ. బికాస్ దట్ లైఫ్ పార్ట్నర్ నీడ్ నాట్ బి శ్రీరామచంద్రమూర్తితో సీతాదేవి దిగి రావాల్సిన అవసరం లేదు. వీఆర్ హ్యూమన్ బీయింగ్స్, మనలో లోపాలు ఉంటాయి. బట్ హౌ వీ వర్క్ అవుట్ దట్ రిలేషన్షిప్ ఇస్ వెరీ ఇంపార్టెంట్. ఐ ఓన్లీ గివ్ ద సింపుల్ ఎగ్జాంపుల్. బాస్ నచ్చపోతే ఉద్యోగం చేసేటప్పుడు బాస్ కి విడాకులు ఇస్తామా? Same way, when a wife is not anukulam, you can't divorce the wife. You have to work through the relationship. Adjustments, mutual compromises జరగాలి. That is life. Other than involving the parents, అందరినీ ఇన్వాల్వ్ చేసి కాంప్లికేటెడ్ చేసుకోకుండా వాళ్ళిద్దరి మధ్యలోనే వాళ్ళు మంచిగా ఆలోచించి రిజాల్వ్ చేసుకుంటే సో చాలా వరకు ఈ ప్రాబ్లమ్స్ అనేవి మనం తగ్గించుకోవచ్చు అని అంటారు. Yes. And because each child is a జెనెటిక్ ఎండోమెంట్ ఆఫ్ ద పేరెంట్. సో తల్లి ఒక మైండ్ సెట్, తండ్రి ఒక మైండ్ సెట్ ఉంటుంది. సో ఈచ్ చైల్డ్ ఈస్ అ కాంప్లెక్స్ ఆఫ్ దోస్ 2 మైండ్ సెట్స్. ఎగ్జాక్ట్లీ. నౌ వెన్ వీఆర్ డీలింగ్ విత్ దీస్ 6 people,
దర్ ఇస్ అ యూనిక్ కాంబినేషన్ ఆఫ్ ఆల్ 6 mindsets. కరెక్ట్, ఏ ఒక్కరు ఒకలాగా ఆలోచించరు, కానీ వాళ్ళ అడ్వైస్ ఇచ్చేది వాళ్ళ బ్రెయిన్ నుంచి వాళ్ళు ఇస్తూ ఉంటారు. కరెక్ట్. సో యాక్చువల్ సిచ్యువేషన్ వేరు, ఈ అడ్వైజరీ ప్యానెల్ వేరు, అండ్ దట్ మెసెస్ ఇట్ అప్, లీడింగ్ టు డివోర్స్. కరెక్ట్. Divorce need not happen. Divorce is the last option when there is real cruelty, violence, physical abuse, or they can't Mentally. take it further. Then divorce is an option. But till then, they need to work it out. Thank you, ma'am. Thank you for having you here. Thank you so much. Thank you so much.